వరంగల్ జిల్లా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా సమాచారం అందింది. దీని నేపథ్యంలో కూడా సంఘటిత అసంఘటిత కార్మికులతో పాటు ఆటో యూనియన్కి సంబంధించినటువంటి ఆటో డ్రైవర్లు కూడా అనేక సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్టుగా స్పష్టమవుతుంది. ప్రస్తుతానికైతే వాళ్ళు ఉన్నటువంటి వాతావరణము సరిగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టుగా ఆటో కార్మికులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మనం హనుమకొండ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి ఇక్కడ రుద్రమదేవి ఆటో డ్రైవర్స్ యూనియన్ దగ్గర మనం ఉన్నాము. ఒక్కసారి లోపలికి వెళ్ళి చూద్దాం అసలు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇక్కడ 200 మంది ఆటో కార్మికులు కూడా ప్రతిరోజు ఇక్కడికి వస్తుంటారు. ఈ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతం అంతా ఆటో కార్మికుల అడ్డాగా మనం చెప్పుకోవచ్చు. ప్రతిరోజు వేలాది మంది అంటే వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరూ కూడా హనుమకొండ బస్టాండ్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆటోల నుండి బయటికి వెళ్ళేటువంటి క్రమంలో ఇక్కడ వాళ్ళు ఉండడానికి కూడా ఒక ఇబ్బందికర వాతావరణం అయితే ఉన్నట్టుగా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఇప్పటి వరకు చూసినట్టయితే మరి ఆటో కార్మికులు ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అన్నటువంటి కోణంలో కూడా మనం వద్దాము. ఒకసారి బస్టాండ్ ప్రాంగణంలో ఉన్నటువంటి పరిసరాలను కూడా మనం ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని చూస్తుంటే కూడా అనేక ఇబ్బందికర వాతావరణం అయితే కనిపిస్తుంది. వచ్చేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆటో కార్మికులకే కాకుండా వచ్చేటువంటి ప్యాసింజర్లు కూడా చాలా ఇబ్బంది. అంటే ఇప్పుడు మనం వార్త చేస్తున్నటువంటి క్రమంలో కూడా గాలి పీల్చలేనంత దుర్గంధం ఇక్కడ వస్తుంది. ప్రస్తుతానికైతే పక్కనే అక్కడ బాత్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి సెప్టిక్ ట్యాంక్ నుంచి ఆ వాటర్ వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం లీక్ అయిపోయి బయటికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దోమలు అలాగే విష వ్యాధులు ప్రబలేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుండడంతో అసలు ఆటో కార్మికులు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వారితోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు ఆటో కార్మికుల దీనస్థితి ఎలా ఉందో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం ఆటో కార్మికులతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఇక్కడ మీరు ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు? ఇక్కడ మాకు ఇక్కడ చాలా దుర్వాసన వస్తుంది. మేము అసలు ఒకప్పుడు ఈ గ్రౌండ్లో మేము చెట్లన్నీ పెట్టుకొని మేము మంచిగా ఉండేటోళ్ళం. అన్నం తిందామన్నా కూడా చాలా బాధలు ఉన్నాం మేము. మా పిల్లలకు కూడా ఒక పూట తిండి పెట్టలేక పరిస్థితి ఏర్పడ్డది. మాకు మా వేదన ఇవాళ చెప్పుకోవాలని అర్థమో తెలియదు. ఈ దుర్వాసనలో బతుకుతున్నాం మేము. అన్నం తిందామన్నా కూడా తినలేని పరిస్థితి. ఇక్కడ ఆ బస్సులలో జనాలు చూడు ఎట్లున్నారు. ఆ జనాలు పోతున్నారు. మాకు అసలు ఆటో ఎక్కడ వాళ్ళు కూడా అసలు ఇవ్వలేరు. మేము రోజు ఇంత ఇప్పుడు 300 సంపాదించుకుందామన్నా కూడా సంపాదించుకోలేని పరిస్థితులు ఉన్నాం మేము ఇప్పుడు. మాకు దీని గురించి ఈ బస్ స్టాండ్లో మేము ఒక 200 మంది దాకా ఉంటాం మేము రోజు. ప్యాసింజర్లు వచ్చి కూడా ఈ దుర్వాసనకు ఆగలేక వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆటోలు ఎక్కలేదు, ఎక్కడికో బయటికి వెళ్ళి ఎక్కుతున్నారు వాళ్ళు. ఇంత జీవనోపాధి కూడా మాకు కరువైపోయింది. దయచేసి ప్రతి ఒక్కరికి మేయర్ గారు కానీ కమిషనర్ కానీ ఆర్టీసీ సిబ్బందికి కానీ మేము 2 చేతులు మొక్కుతున్నాం. దయచేసి మాకు ఈ యొక్క సమస్య నుంచి పరిష్కారం కల్పించండి. ఇక్కడికే వస్తుంటా అంటారు. ఇక్కడ ప్రయాణికులు ఇక్కడికే వస్తుంటారు. పక్కన మూత్రశాల ఉన్నది. కనీసం ఒక శానిటేషన్ డిపార్ట్మెంట్ పనిచేయకపోవడం పట్ల తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆటో కార్మికులందరూ తెల్లలేస్తే వాళ్ళ ఆటోలను ఇక్కడే పార్కింగ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పార్కింగ్ చేస్తున్నటువంటి సమయంలో ఇక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడే భోజనం చేస్తూ ఉంటారు. ఇక్కడే ఉంటున్నటువంటి నేపథ్యంలో వాళ్ళందరికీ లంగ్ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అసలే సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అనేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరికొంతమంది ఆటో కార్మికులతో మనం మాట్లాడదాం. వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రస్తుతానికైతే వాళ్ళ సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఇప్పటికీ వారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ అనేక సిచ్యువేషన్స్ కూడా ఫేస్ చేస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతుంది, అసలు నిజంగా మీకు ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయి, మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల తీవ్రత ఎట్లా ఉంది? ఇప్పుడు గత 40 ఏళ్ళ నుంచి ఇక్కడ ఆటో జీవనం చేసుకొని సెల్ఫ్ ఎంప్లాయ్ కింద మాకు ఎలాంటి ఉద్యోగాలు ఏది లేక ఒక 200 కుటుంబాలు ఇక్కడ జీవనోపాధి కొనసాగిస్తున్నాం. అలాంటి క్రమంలో ఈ స్టెప్పింగ్ ట్యాంక్ అని ఒకటి మాకు, ఈ డ్రైనేజీ, ఈ మూత్రశాలలు ఎప్పటికీ రోడ్ ఎక్కుతుంటే గ్రౌండ్లోకి వస్తాండి. మేము అందరం లంచ్ బాక్సులు కూడా తెచ్చుకొని ఇక్కడే అన్నం తింటాం. దీనివల్ల చాలా ఇబ్బందులు మాకు ఏర్పడినాయి. వచ్చిపోయే పబ్లిక్ కూడా ఇక్కడ ఆగడం లేదు. ఎందుకంటే ఈ వాసనకు నిలబడలేకపోతున్నట్టు మాకు చాలా ఇబ్బంది ఏర్పడుతున్నది. దీనికోసం మేము మున్సిపాలిటీ అధికారులకు వీళ్ళు కూడా చెప్పడం ఇప్పుడు మా గౌరవనీయులు వినయన్న గారు కూడా చెప్పడం జరిగింది. అందుకనే ఆయన కూడా చాలా చొరవతోటే కొంచెం మాకు ఇది క్లియర్ చేసి మా 200 కుటుంబాలు వాళ్ళకి రుణపడి అని చెప్పేసి కూడా మాకు సహకారం చేయాలని చెప్పేసి ఇది పట్టుకురావడం జరిగింది. గవర్నమెంట్ కూడా చొరవ తీసుకొని మాకు దీని దగ్గర అతి తొందరలో శాశ్వత పరిష్కారం ఏర్పరచాలని చెప్పేసి మేము ఆర్టీసీ వారిని, కమిషన్ను, కలెక్టర్ని కూడా అందరికీ కోరడం జరుగుతున్నది. మీరు చెప్పండి, ఏం జరుగుతుంది? ఇంత ఇబ్బందులు ఎదుర్కొనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? ఈరోజు హన్మకొండ బస్ స్టాండ్లో ఉన్నటువంటి ఆటో కార్మికులకు అడ్డా మీద ఉన్నటువంటి రుద్రమాదేవి అడ్డా అంటే అంత కార్మికులకు 200-300 మంది పైచీలుకున్నటువంటి ఆటో కార్మికులకు డ్రైనేజ్ వ్యవస్థ సంవత్సరం నుండి డ్రైనేజ్ వ్యవస్థతో బాధపడుతున్నటువంటి కార్మికులు ఇక్కడ తిరిగి మరి ప్రయాణికులను మరి గమ్యస్థానాల్లో చేర్చే స్థలంలో మరి భోజనాలు తినడానికి కూడా వాళ్ళకి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా మరి ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి
మరి ఉచిత బస్సు ప్రయాణం వల్ల కార్మికులు ఎంతో ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బందిలో కూడా మరి కార్మికులు ఇక్కడ మరి ప్యాసింజర్ వచ్చి ఇక్కడ నిలబడాలంటే కూడా నిలబడని పరిస్థితిలో ఉండుకుంటూ మరి బస్సులు ఎక్కి మరి కూర్చునే స్థలాలు లేక కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేసే సమయంలో కూడా మరి ఇబ్బంది పడుతున్నటువంటి కార్మికులను మరి ఇబ్బంది పెడుతున్నారు. ప్రభుత్వం వెంబడే స్పందించి మరి ఆర్ఎంఓ గారు కూడా దీన్ని పట్టించుకొని ఇప్పటికైనా కూడా దీన్ని స్పందించి దాన్ని రిపేర్ చేయించవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఓకే, ఇక్కడ వీళ్ళకి శానిటేషన్ సరిగా లేకపోవడం వల్ల బస్టాండ్ల నుండి లోపలికి వచ్చేటువంటి ప్యాసింజర్స్ కూడా ఈ వాతావరణం చూసి ఆటోలు కూడా ఎవరు ఎక్కలేనటువంటి పరిస్థితి. అంటే ఉదయం నుండి పడిగాపులు గడుస్తున్నప్పటికీ కూడా తమకు ఉన్న గిరాకీ కూడా పోవడానికి ఇట్లాంటి పారిశుద్ధ్య లోపము ప్రధాన కారణంగా కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. వెంటనే మున్సిపల్ సిబ్బందితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎంఓ గారు కూడా వెంటనే తగు చర్యలు తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి అంటే శానిటేషన్ డిపార్ట్మెంట్ను కొద్దిగా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ ఉదయం నుండి వాళ్ళు పడిగాపులు కాస్తున్న నేపథ్యంలో ఉన్న గిరాకీ కూడా కోల్పోవడం పట్ల తమ కుటుంబాలను ఎలా జీవనోపాధి గడిపేది అన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఆటో కార్మికుల్లో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సుమారు 200 మంది ఆటో కార్మికులు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటూ ఉంటారు. ప్రతిరోజు వాళ్ళు ఇక్కడికే వస్తుంటారు. కనీసం గాలి పీల్చాలన్నా కానీ చాలా దుర్భరమైనటువంటి దుర్గంధంతో అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆటో కార్మికులకు ఉన్నటువంటి ప్రాంతాల్లోనే వాళ్ళే ఉండలేని పరిస్థితిలో బయట వాళ్ళు ఎవరు వచ్చి ప్యాసింజర్లు వస్తారన్నటువంటి ఒక ఆందోళన వీళ్ళలో కలుగుతుంది. ఇప్పటికీ ప్రభుత్వం కూడా స్పందించి ఒక శానిటేషన్ డిపార్ట్మెంట్ను అలాగే ఇక్కడ ఉన్నటువంటి పరిసరాలని కూడా క్షుణ్ణంగా క్లీన్గా చేసి తమ జీవనోపాధికి మెరుగైన బాటలు వేయాలన్నటువంటి ఒక విజ్ఞప్తి ఆటో కార్మికులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. హనుమకొండ బస్టాండ్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.